Hello everyone, welcome back to our channel S5 ADDA. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హాట్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైని టేస్టీగా, క్రిస్పీగా, ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని సాల్ట్ అండ్ లెమన్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 నిమ్మకాయ తీసుకొని దాని రసం పిండాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు ఇలా పేస్ట్ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేయాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని ఫిష్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ అప్లై చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోండి. 15 మినిట్స్ అయిపోయిందండి, తీస్తున్నాను. మీరు 15 మినిట్సే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, సో మీరు తక్కువ వేసుకుంటే బెటర్. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్ని అందులో వేసేయండి. వేసిన తర్వాత ప్రతి 3 నిమిషాలకి మనం వాటిని తిప్పుతూ ఉండాలి. త్రీ మినిట్స్ అయిన తర్వాత అన్ని పీసెస్ని ఉల్టా వేసుకోవాలి. అలానే ఉల్టా చేయడం మనం ఒక 3-4 టైమ్స్ వరకు రిపీట్ చేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు తెలిసిపోతుంది పీస్ ఉడికినట్టు. సో ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకుంటే మనము పీసెస్ తినేటప్పుడు అవి కూడా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, మనకి తెలిసిపోతుంది పైన క్రిస్పీగా అయినట్టు, అండ్ అలా వచ్చిందంటే మనకి లోపల పీస్ కూడా ఉడికినట్టే. సో మన హాట్ ఫిష్ ఫ్రైస్ రెడీ. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయండి, అంతే. సో చూసారు కదండి ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. Please do like, share and subscribe to our channel S5 ADDA, and don't forget to click the bell icon. Thank you.